సాయి కుమార్ గారు, మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ నాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి కుమార్ గారు, మీరు లైవ్లో ఉన్నారు? రైట్. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూలో ఉన్నాను లైవ్లో. సో గతంలో మీరు వెళ్ళి కలిశారు, వాకిడి శ్రీహరి గారిని తీసుకెళ్ళి కల్పించారు. సో ఇప్పుడు ఆయనని చికిత్స కోసం మీరు తగినట్టుగా సహాయం అందించారు. ఇప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ఆర్థిక సహాయం కావాలనేటువంటి, అంటే వాళ్ళు అడగడం లేదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి ఆ తోడైతే కావాల్సిందే. సో మీరు ఆల్రెడీ కలిశారు కాబట్టి మీ వర్షన్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఫిష్ వెంకట్ అనే వ్యవస్థ వ్యక్తిగత ఒక వ్యవస్థ. ఓకే. ఆయన తెలంగాణ ఆస్తి, ఓకే, కళాకారుల ఆస్తి, తెలంగాణ మత్స్యకారుల ఆస్తి. ఫిష్ అనే పదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపట్టే విధంగా తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సాంప్రదాయాన్ని స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబానికి మేము అండగా దండగా ఉంటామని చెప్పాము, ఉంటాము కూడా. ఒకటి, నా వ్యక్తిగతంగా సాయం చేశాను. నాతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారితో, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారితో కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో 3 లక్షల దాదాపు పైసలకు ఉంటే ఇంకా వాళ్ళు తోచినంత వాళ్ళు 50,000 రూపాయలు కట్టడం జరిగింది. మిగతా 2,78,000 రూపాయలకు నేను అక్కడ పూచికట్టుగా ఉన్నాను. నేను చెప్పడం జరిగింది, ఈ పూచి డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పి. ఇంకొక 2,70,000 రూపాయలు హాస్పిటల్ ఇవ్వాల్సింది, మీరే ఇస్తానని ఒప్పుకున్నాను, నేనే ఇస్తాను. నేను చెప్పడం జరిగింది హాస్పిటల్ యజమానికి, ఏమున్నా కూడా నేనే పంపిస్తాను, 50,000 లక్ష అట్లా పంపిస్తా ఉంటాను, మీరు ఎప్పుడు కూడా కుటుంబానికి ఫోన్ చేయొద్దని చెప్పాను. అదే విధంగా నేను గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వారి దశదిన కర్మరోజు వస్తున్నారు. ఆయన వచ్చిన తెలుసుగా జగ్గారెడ్డి గారు సాయం ఎలా చేస్తారు, వారితో కూడా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తెలిసిన వారితో కూడా చెప్పాను. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారిని ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏ కోసాన కూడా ఇబ్బంది పడకుండా మా తగ్గట్టు సహాయాన్ని కంపల్సరిగా చేస్తాము, చేసి తీరుతాము. అది పేపర్లు వేయించుకోము, టీవీలు వేయించుకోము, కానీ మా యొక్క వ్యవస్థకు ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి మేము అండగా దండగా ఉంటాము. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మెట్టి సాయి కుమార్ గారు. సమ్మ విన్నారు కదా శ్రవంతి గారు, మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చుల కోసం అయ్యేటువంటి మిగిలిన డబ్బులు అన్న చాలా హెల్ప్ చేసిండు తను. ఫస్ట్ ఒకసారి నేను వ్యూవర్స్ చెప్తాను, మీ అభిప్రాయం తెలుసుకునే ముందు. రైట్. మెట్టు సాయి కుమార్ అని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్తో పాటుగా ఇటు కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన హాస్పిటల్కి ఇప్పటికే నా వంతుగా నేను సహాయం చేశాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను, 2,70,000 రూపాయలు హాస్పిటల్ కోసం నేను మిగిలినటువంటి